హలో, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ప్రయారిటీ ఆర్డర్. మనకు తెలుసు ఈ దివాళీకి 4 సినిమాలు రిలీజ్ అయినాయి. కే ర్యాంప్, డ్యూడ్, మిత్రమండలి అండ్ తెలుసు కదా. 4 సినిమాలకి ఎక్కడ యునానిమస్ పాజిటివ్ టాక్ లేదు, అన్ని మిక్స్డ్ టాకే ఉంది. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఈ వీడియో చేద్దాం అనుకున్నా. సో మరి ఎలా భయ్యా ఈ మిక్స్డ్ టాక్తో ఎలా అంటే మనల్ని ఎవరు రాపోయేది అక్కడ, అందుకే ఈ వీడియో చేస్తున్నా. అండ్ ఇందులో #1 ఫస్ట్ ప్రియారిటీ అంటే తెలుసు కదా, అండ్ సెకండ్ వన్ కే ర్యాంప్, అండ్ థర్డ్ వన్ డ్యూడ్, అండ్ ఫోర్త్ వన్ మిత్రమండలి. నేను దీని గురించి ఇన్డెప్త్లో చెప్తా, కొంచెం స్పాయిలర్స్ కూడా ఉండొచ్చు, చూడండి చాలా బాగుంటుంది. #1 ప్రయారిటీ నెంబర్ 1 తెలుసు కదా. ఇప్పుడు మనం ఆరెంజ్ చూస్తున్నాం, 2009 రిలీజ్ అయింది, అది 2023కి కల్ట్ క్లాసిక్ అయింది. 14 years డిఫరెన్స్. ఇప్పుడు ఇది తెలుసు కదా, ఒక 10 years అవుతా పక్కా కల్ట్ క్లాసిక్ అయింది, నేను బల్లగుది చెప్తున్నా. సో అప్పుడు రిలీజ్ చేయండి అని అడగడం కన్నా ఇప్పుడు థియేటర్లో చూడడం అనేది చాలా ఉత్తమం. అండ్ ఇది ఎందుకు స్పెషల్ అంటే కొంచెం స్పాయిలర్స్ ఉంటాయి, ఇక ఇన్డెప్త్ వెళ్తా నేను. ఇది ఎందుకు స్పెషల్ అంటే హీరో క్యారెక్టరేషన్ అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది. మనకు అనిపిస్తుంది ఇది ఒక మేల్ వర్షన్ ఏమో, నేను ట్రైలర్లో కూడా చెప్పిన, ఒక ఆల్ఫా మేల్ లెక్క, యానిమల్ మూవీ లెక్క ఇది ఒక మేల్ వర్షన్ అనిపిస్తుంది. కానీ మనం మూవీ చూశాక నాకు అనిపించింది ఏంటంటే ఇది అసలు మేల్ వర్షనే, కానీ ఇందులో ఫీమేల్స్ కూడా ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది. మనం అనుకోవచ్చు, చాలా మంది చెప్పారు ఇది తెలుసు కదా, సైకో తెలుసు కదా అని, ఇలా చాలా మంది రివ్యూ ఇచ్చారు, కానీ అట్లయితే అసలు కాదు. ఇది దీని క్యారెక్టరేషన్ చాలా డిఫరెంట్ ఉంటుంది, కానీ టేకింగ్ కూడా డిఫరెంట్ ఉండొచ్చు, బట్ ఇది మేల్ ఫీమేల్ రెండు బ్యాలెన్స్డ్గా ఉంటుంది. స్ట్రైట్ ఫార్వర్డ్ నేచర్ ఉంటుంది ఇందులో. దాన్ని అందరూ సైకోపాథటిక్ క్యారెక్టర్ అని అంటున్నారు, కానీ ఇది స్ట్రైట్ ఫార్వర్డ్ నేచర్. ఈ క్వాలిటీ అనేది సిద్ధుకి ఆ మూవీలో చాలా ఉంటుంది, తెలుసు కదా మూవీలో. అండ్ రియల్ మేల్స్కి ఇది బాగా ఎక్కుతుంది. ఈ మూవీని ఎందుకు మిక్స్డ్ టాక్ వస్తుంది నాకు అర్థం కావట్లే, కానీ నేను 2 సార్లు చూసిన ఈ మూవీని, చాలా బాగా ఎక్కేస్తుంది. అండ్ ఇందులో హీరోయిన్ని లెగ్ టచ్ చేయడం సీన్స్, ఒక మేల్కి ఈగో ఉంటే ఆ హీరోయిన్ లెగ్ టచ్ చేయడు. రాశి ఖన్నా లెగ్ ఇందులో సిద్ధు జొన్నలగడ్డ గారు టచ్ చేస్తారు. అంటే దట్ మీన్స్ ఇది ఒక మేల్ క్యారెక్టర్ మూవీ కాదు, ఫీమేల్ని కూడా ఫీమేల్ హైస్ కూడా ఉంటాయి, రెండు వెల్ బ్యాలెన్స్డ్. అండ్ ఇందులో రాశి ఖన్నా గారికి ఒక లోపం ఉంటుంది, పిల్లలు పుట్టరు, బట్ దాన్ని హీరో మీద వేసుకుంటారు. ఏ ఆల్ఫా మేల్ కూడా అలా వేసుకోడు, కానీ ఇందులో వేసుకుంటాడు, అతని మీదే వేసుకుంటాడు ఆ బ్లేమ్ని. సో ఇది డిఫరెంట్ క్యారెక్టరేషన్, డిఫరెంట్ టేకింగ్, చాలా బాగుంటుంది మూవీ. అందుకే దీన్ని #1లో పెట్టిన. బుకింగ్స్ కూడా మిక్స్డ్లా అవుతూ ఉన్నా. ఇప్పుడు మనకి సర్లేరు నీకెవరు ఉంది, మహేష్ బాబు గారి సర్లేరు నీకెవరు ఉంది, కలేజా ఉంది. బట్ ఇప్పుడు మనకి చూస్తే సర్లేరు నీకెవరు కన్నా కలేజానే బెస్ట్ అనిపిస్తుంది. అది ఫ్లాప్ అవ్వచ్చు, అప్పుడు ఎక్కువ కలెక్షన్స్ రాకపోవచ్చు దీంతో కంపేర్ చేస్తే. ఇప్పుడు సిద్ధు జొన్నలగడ్డ గారి తెలుసు కదా మూవీ కూడా అంతే. ఎప్పటికైనా దీన్ని కల్ట్ క్లాసిక్ అనే ట్యాగ్ తగిలిస్తారు, మన యువత, ట్విట్టర్ యువత అని తగిలిస్తారు, దాన్ని కల్ట్ క్లాసిక్ చేస్తారు. కానీ అప్పటిదాకా వెయిట్ చేయడం కన్నా ఇప్పుడే థియేటర్లో చూడడం బెస్ట్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మన కే ర్యాంప్. హీరో ఫాదర్ సన్ బాండింగ్ ఉంటుంది, కొన్ని ఇంప్రొవైజ్డ్ యాక్టింగ్ బాగుంటుంది. పాత మూవీస్లో అని చూస్తే కొంచెం బీసీ సెంటర్స్లో కూడా మాస్ బుకింగ్స్ అవుతున్నాయి మూవీకి. కామెడీ కూడా చాలా బాగుంది. ఒక రెండు క్రింజ్ సీన్స్ తీసేస్తే లొకేషన్స్ కానీ అంతా బాగుంటుంది. ఓనం సాంగ్ వేసుకోండి, ఆ స్టోరీ ప్లాట్ కానీ, ఆ నరేష్ కానీ, కామెడీ టైమింగ్ కానీ, ఇది #2 ప్రయారిటీలో వేసుకోవచ్చు కే ర్యాంప్ని. నెక్స్ట్ థర్డ్ ప్రయారిటీ ఫర్ జెన్జీ జనరేషన్స్ అయితే నార్మల్ ఇప్పుడు బుకింగ్స్ని బట్టి కూడా డ్యూడ్ నెంబర్ 3 ప్రయారిటీలో. డ్యూడ్ మూవీలో నాకు మాత్రం పెద్ద ఏం నచ్చలేదు, బట్ స్టిల్ ఆ మూవీ మ్యూజిక్ పరంగా కానీ కొత్తదనం, ఇప్పుడు R2 ఉంది కదా, దాని అప్డేటెడ్ వర్షనే, ఆ కొత్తదనం వల్ల కానీ జనాలు కనెక్ట్ అవుతున్నారు. నాకంత కనెక్ట్ రాలే, కానీ నార్మల్గా అయితే థర్డ్ ప్రయారిటీలో వేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 4th మిత్రమండలి. ఇది చూసినాం, ఈ రివ్యూస్ చూసినాం, ఈ మూవీ చూసినాం, పెద్దగా ఆడతలేదు మూవీ కూడా, బట్
హ్యాష్ 4లో లాస్ట్లో పెడుతున్నది దీన్ని. బట్ క్రింజ్ కామెడీ అనిల్ రావుపూడి మూవీ ఫ్యాన్స్ కానీ, కేవీ మూవీస్ ఫ్యాన్స్ కానీ, క్రింజ్ కామెడీ మూవీ ఫ్యాన్స్కి అయితే హ్యాష్ 3rd ప్రయారిటీలో మిత్రమణిలో ఉంటుంది, డ్యూడ్ ఏమో 4th ప్రయారిటీలో ఉంటుంది. ఇక ఓవరాల్గా అయితే నార్మల్గా వేసుకుంటే హ్యాష్ 1 ప్రయారిటీలో తెలుసు కదా, హ్యాష్ 2 ప్రయారిటీలో కే ర్యాంప్, హ్యాష్ 3 ప్రయారిటీలో డ్యూడ్ అండ్ హ్యాష్ 4 ప్రయారిటీలో మన మిత్రమండలి. And that's all about this topic. And please like, share, subscribe to Apple Pandu. Your support means a lot. Bye bye, signing off.